హలో గాయ్స్, ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే మనకి ఇండియాలో ఏమైనా రోటి పచ్చళ్ళు అలా చేసుకోవడానికి రోలు రోకలి ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. కానీ యూఎస్లో ఉండే వాళ్ళకి అవన్నీ అవైలబుల్గా ఉండవు కదా. సరేలే అని ఇండియా నుంచి కొరియర్ వేయించుకుందామన్నా ఆ రోలు రోకలి వెయిట్కే సగం మనీ అయిపోతాయి. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్లో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే ఆ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ అయితే ఈ రోలు రోకలిని యూజ్ చేసుకునే ముందు మనం కొన్ని సీజనింగ్ టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి. అవి ఏంటో చెప్తాను, చూసేయండి. లెట్స్ వాచ్ ద వీడియో. మనకి ఈ ప్రోడక్ట్ బాక్స్ పైనే వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అంటే ఈ రోలు రోకలి లెంగ్త్ ఎంత ఉండిద్దని ఇంచెస్తో డైమెన్షన్స్ అన్నీ మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ ఈ మోటర్ అంటే రోల్ కెపాసిటీ చెప్పారు. 3.5 కప్సే ఏదైనా ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసి మనం యూజ్ చేసుకోవచ్చు అని. అంతవరకే లిమిట్ అనమాట. అంటే ఆ క్వాంటిటీ వరకే మనం యూజ్ చేసుకోవడం బెస్ట్, లేకపోతే మొత్తం కింద పడిపోయిద్ది, మనకి చేసుకోవడానికి కూడా పాసిబుల్ అవ్వదు. మనం ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత సీజనింగ్ అనేది మ్యాండేటరీ స్టెప్. అసలు సీజనింగ్ ఎలా చేయాలో, అసలు సీజనింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ఏదైనా ఇలాంటి రోలు రోకలి కొన్నప్పుడు దాన్ని సీజనింగ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఏదైనా పచ్చడి కానీ వేరే ఐటమ్స్ ప్రిపేర్ చేసేస్తే మనం తినేటప్పుడు దాని టేస్ట్ వేరుగా అనిపించింది. అంటే ఇసుక తగలడం కానీ అలా కాకుండా మనం ప్రిపేర్ చేసుకున్న ఏ ఐటమ్ అయినా పచ్చడి ఆర్ అదర్ ఐటమ్స్ టేస్టీగా నీట్గా ఉండాలంటే మనం సీజనింగ్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. అసలు సీజనింగ్ ఎందుకు చేస్తారంటే జనరల్గా ఈ ఐటమ్ గ్రెనైట్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఈ గ్రెనైట్తో చేసిన ఈ ప్రోడక్ట్ సీజనింగ్ చేసుకోకుండా యూజ్ చేస్తే గ్రెనైట్ డస్ట్ పార్టికల్స్ అన్నీ మనం ప్రిపేర్ చేస్తున్న ఫుడ్లో కలిసిపోతాయి. అలాంటప్పుడు మనకి ఇసుగ్గా తగులుతుండడం, టేస్టీగా ఉండకుండా అలా ఉండిద్ది. ఈ సీజనింగ్ మనం 3 స్టెప్స్లో యూజ్ చేస్తాము. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఈ సీజనింగ్ ప్రాసెస్లో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఒక 1/2 కప్ రైస్ తీసుకొని ఇలా 20 మినిట్స్ ఈ వీడియోలో చూపించిన విధంగా సీజనింగ్ చేసుకోవాలి. అండ్ ఈ రోకల్ని 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ ఇలా సీజనింగ్ చేసుకోవాలి. మొత్తం మనం ఆ బియ్యం మొత్తం మనకు పౌడర్ లాగా మారిపోయేంత వరకు సీజనింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ని మనం వాటర్తో వాష్ చేసుకోవాలి. సోప్ యూజ్ చేయకూడదండి, ఓన్లీ వాటర్తో వాష్ చేసుకొని మనం వాటర్తో వాష్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ పోసి ఒక 24 అవర్స్ దీన్ని ఇలా సోక్ చేయాలి. స్టెప్ 2 ప్రాసెస్ అంటే ఏం లేదండి, స్టెప్ 1 ప్రాసెస్ని మనం రిపీటెడ్గా చేయాలి. కంప్లీట్గా ఈ బియ్యం అనేది మనకి పౌడర్ లాగా టర్న్ అయ్యేంత వరకు మనం ఇలా సీజనింగ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో కూడా చూసారు కదా, ఇలా పౌడర్ అయింది. ఇలా పౌడర్ అయిన తర్వాత ఈ పౌడర్ అంతా పడేసి మనం వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. సోప్ అస్సలు వాడకూడదు. స్టెప్ 3 ఏంటంటే నేను ఒక 6 to 7 గార్లిక్ తీసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ రాక్ సాల్ట్ అండ్ పెప్పర్ తీసుకున్నాను. ఆ పెప్పర్ని, గార్లిక్ని అండ్ రాక్ సాల్ట్ని మొత్తం నేను సీజనింగ్ చేస్తున్నాను. అంటే మనకి పేస్ట్లా వచ్చేలా మనం సీజనింగ్ చేసుకోవాలి. అండ్ ఈ సీజనింగ్ చేసుకునేటప్పుడు ఓన్లీ మిడిల్లోనే కాదండి, మనం ఎడ్జెస్ కూడా కవర్ అయ్యేలా సీజనింగ్ చేసుకోవాలి. అప్పుడే కదా మనం ఆ రోలుని కంప్లీట్గా సీజనింగ్ చేసినట్టు. ఇలా మనకి పేస్ట్లో ఫామ్ అయ్యే వరకు చేసుకోవాలి. చూసారు కదా, పేస్ట్లా ఫామ్ అయింది అండ్ బ్లాక్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఆ పార్టికల్స్ అన్నీ ఉన్నాయి. అది కాక మనం పెప్పర్ కూడా వేసాంలే, దానివల్ల కూడా అనుకోవచ్చు. కానీ ఎంతో కొంత డస్ట్ అనేది పోయిద్ది కదా సీజనింగ్ చేయడం వల్ల.
ఈ సీజనింగ్ చేసుకునేటప్పుడు నేను మీకు ముందే చెప్పాను కదా, ఇలా ఫ్లిప్ చేసుకుంటూ సీజనింగ్ చేసుకోవాలని. ఎందుకంటే అప్పుడే కదా 2 సైడ్స్ మనకి ఏమన్నా పార్టికల్స్ ఉంటే పోయేది. అంతే, ఫైనల్లీ సీజనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి సీజనింగ్ ప్రాసెస్ 3 స్టెప్స్లో ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు ఎంచక్కా మనకి ఇష్టమైన రోటి పచ్చళ్ళు చేసుకొని తినచ్చు. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీకు ఇష్టమైన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో.